భద్రా. ఓ డార్లింగ్ చెప్పు. ఓ మ్యాటర్లో నీ హెల్ప్ కావాలి. చేస్తాను. మరి నాకేంటి? 50-50. డన్. ఓకే. ఇదిగోనమ్మా. థౌజండ్స్ ఉంటాయివమ్మా. లేవండి. అయ్యో 500 సార్. బాబు కార్డు కనపడుతుంది. ఎంతుంది? 2 లక్షలు. బాగానే వర్కౌట్ అయింది. నా లక్ష. లక్ష? ఏ ఇంకా ఎక్కువ ఇస్తావా? 50-50. అది నేనొకరికి 2 లక్షలు ఇస్తానని మాటిచ్చాను. నాకు 50-50 అని మాటిచ్చావు. అది కాదు భద్రా, నేను ఈ డబ్బు తీసుకెళ్ళి ఇవ్వకపోతే ఓ నిండు ప్రాణం బలైపోతుంది. కథ చాలా బాగుంది. ఎక్కువ డబ్బు చూడగానే బాగా డిస్టర్బ్ అయిపోయావు. అయినా తప్పు నీది కాదులే, డబ్బుది. లేదు భద్రా, నేను చెప్పేది నిజం. అయితే నాకేంటి? నేను ముందే చెప్పాను 50-50 అని. వద్దు భద్రా, కావాలంటే వేరే డీల్లో మొత్తం డబ్బు నువ్వే తీసుకో. కుదరదు. ఎప్పుడు మ్యాటర్ అప్పుడే సెటిల్ కావాలి. ఇవ్వు. వద్దు భద్రా, వదులు. వద్దు భద్రా. ఇవ్వు. దొంగ 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 దొంగ, ఎవరైనా కాపాడండి. దొంగ దొంగ. ఏమైంది మేడం? ఏమైంది? నా బ్యాగ్ లాక్కోవడానికి చూస్తున్నాడు. ఇదిగో బాబాయ్, నీకు కావాల్సిన 2 లక్షలు. ఇంతకు ముందు చిన్న పర్సు కొట్టేసి వచ్చినా ఎన్నో ప్రశ్నలు అడిగి నిన్ను వేధించేవాడిని. కానీ ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. జీవితం అంతా నీకు రుణపడి ఉంటాను. ఏంటి బాబాయ్ చిన్న పిల్లోడ్లాగా? సెల్లోకి వెళ్తున్నాను, తాళం గట్టిగేసుకో. డాక్టర్ మా అబ్బాయి. డోంట్ వరీ, హీఈస్ ఆల్ రైట్. ఇందాకే కదా ఆపరేషన్ ఐసీయూకి షిఫ్ట్ చేసింది. స్పృహలోకి రావడానికి కొంత టైం పడుతుంది. మీరు బాబుని సాయంత్రం చూడొచ్చు. ఓకే? వీళ్ళంతా ఇక్కడ ఎందుకే? పక్క జరుపు. ఆ పాపు ఇదిగో. ఆ జేబులు ఏమన్నా చూడు. వీళ్ళందరూ పక్క జరుపు. ఏమైంది బాబాయ్? ఎవరో పెద్ద మనిషిలా ఉన్నాడమ్మా. ఏం కష్టం వచ్చిందో ఏమో, విషం తీసుకుని చనిపోయాడు. జేబులో ఈ పేపర్ దొరికింది సార్. వెనక్కి వెళ్ళండి అయ్యా, వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. నా పేరు రంగారావు, మాది రాజమండ్రి దగ్గర పేరవరం. మా పంచాయతీ డబ్బు బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకెళ్తుండగా ఎవరో కొట్టేశారు. ఈ మధ్యనే నా కూతురికి నిశ్చితార్థం జరిగింది. ఇదే సమయంలో ఈ డబ్బు పోయిందని ఊళ్ళో చెప్తే ఎవ్వరూ నమ్మకపోవచ్చు. ఇన్నాళ్ళు పరువుగా బ్రతికిన నేను ఇప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది.
అందుకే ఇలా ఒక ప్రాణం కాపాడడం కోసం నాకు తెలియకుండానే ఇంకో ప్రాణం పోవడానికి కారణమయ్యాను. నా వల్ల పెద్ద దిక్కుని కోల్పోయిన ఈ కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకున్నాను. అందుకే ఈ ఊరొచ్చాను. కావాలనే ఈ కుటుంబంతో చనువు పెంచుకున్నాను. నాకు చేతనైన సహాయం చేస్తూ వచ్చాను. నేను తప్పులు చేశానేమో గాని తప్పుడుగా ఎప్పుడూ బతకలేదు. ఒంటరిగా ఉన్నాను కదా, ఎలా వాడుకోవాలా అని మీరు చూశారు. మీ నుంచి కాపాడుకోవడానికి ఎలా ఉండాలో నేనలా ఉన్నాను. ఆడదైతే చాలు, వావి వరసలు లేకుండా సంబంధం పెట్టుకోవాలనుకునే నీచుడితను. ఆ విషయం తెలిసే బుద్ధి చెప్పడానికి ఇతని దగ్గరికి వెళ్ళాను. నా వల్ల అన్యాయం జరిగింది మీ ఒక్కరికేనమ్మా. అందుకే నన్నేం చేయడానికైనా మీ ఒక్కరికే హక్కుంది. మీరేం చేసినా సరే మీ ఇష్టం. తప్పు చేసి కూడా తప్పించుకునే ఈ రోజుల్లో చేసిన దానికి పశ్చాత్తాపంతో నువ్వు ఇక్కడికొచ్చావు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న నా కుటుంబాన్ని ఆదుకున్నా. ఈ ఇంటి పెద్దలా ఈ పెళ్లిని జరిపించడానికి నువ్వెంతో కష్టపడ్డావు. ఇంతకంటే ఎవరైనా ఇంకేం చేస్తారమ్మా? మేం కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళెవరూ కనీసం మమ్మల్ని ఓదార్చలేదు. ఏదైనా సహాయం చెయ్యండంటే వీళ్ళెవరూ ఒక్కరోజు ముందుకు రాలేదు. ఎవరు ఏం చెప్పినా నువ్వెలాంటి దానివో నాకు బాగా తెలుసమ్మా. అందరికీ చెప్తున్నా, ఇక నుంచి మంగ నా పెద్ద కూతురు. జరిగిందంతా విన్నారుగా. ఇప్పుడు కూడా మీకు తన మీద అదే అభిప్రాయం ఉంటే నిరభ్యంతరంగా మీ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోవచ్చు. లేదమ్మా, నేను అందరిలాగే చెప్పుడు మాటలు విని అపార్థం చేసుకున్నాను. నా కొడుకుల పెళ్లి మీ అమ్మాయిలతోనే జరుగుతుంది. అవునమ్మా. తప్పు మా మగాళ్ళలో పెట్టుకుని అనవసరంగా నేను అపార్థం చేసుకున్నావు. ఏమనుకోకే. పంతులు గారు, ముహూర్తం దాడిపోతుంది, డైరెక్ట్ గా తాళి కట్టించండి. భజంత్రుడు మీరు ముగించండి.